తలకాయ ఎట్ట బయలిందే అంత పడిపోన్నా. సరే పని చెయ్యి, స్టేషన్కి వెళ్ళి బండి పట్టుకుని వెళ్ళిపో. బండి చేతరాదండి, చేతరాదు కొద్ది పని ఇవ్వండి. ఈ మా ఇల్లు కాదు, బండి తోలడం చేత కదా. రైలు బండి నువ్వు తోలొద్దు, డ్రైవర్ ఉండరు తోలతాకి. బండికి వెళ్ళిపోమంటాను. బండి తోలద్దు నువ్వు, రైలు బండి, దానికి డ్రైవర్లు ఉన్నారు, గవర్నమెంట్ అలా జీతం ఇస్తుంది. నువ్వేం చేస్తావంటే స్టేషన్కి వెళ్ళు, 7 నుంచి 1 కిలోమీటరే. స్టేషన్లోకి వెళ్ళి బండి ఎక్కువ, శ్రీకాకుళం వెళ్ళిపో. ఉప్పలా శ్రీకాకుళం, ఉబ్బులే ఉప్పలా? ఉప్పులే అండి. ఎలాగ వచ్చానని బాధపడతాను. ఎలాగొచ్చావని బాధపడుతున్నావు. ఆ ఊరు అనుకోని తిరుగుతాను నేను, తెల్ల పెట్టాను. నువ్వు ఇంకొక వాటర్ వేసుకుంటే బోర్డర్ దాటి తాగలేదండి. నిన్న తాగిందే. నిన్న తాగేవా? నిన్న తాగి ఇవాళ సుఖలో వచ్చావు. నిన్న తాగిందే, ఇవాళ కూడా తాగలే. ఎలా ఎక్కి నెల తెలియదు, ఎలా ఎవరు పెంపారు ఎవరు. నిన్న తాగి సుఖలో వచ్చుంటావు అయితే. ఏంటి బాబు ఇది ఇప్పటికి రాగాను, తోవ రాగందో అని నేను నువ్వు వెళ్తేనేమో సముద్రం ఏడే. మీ ఊర్లో సముద్రం ఉందా? ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అంచుని పడి వెళ్ళిపో, 2 కిలోమీటర్లు వెళ్ళిపోతావు. లేదు రైలు బండి ఏడే వెళ్తే డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేకుండా అంత ధైర్యంగా తలకాయలు బాగా కొట్టుకునే తలకాయ బాగా కొట్టుకుని అదే 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 ఎట్ట బయలుంది తలకాయ? మొన్న పడిపోయాను అనుకున్నా. నువ్వు ఏడ పడిపోయావా? మీ ఊర్లో పడిపోయావా? ఏడ పడిపోయావు? పిల్లలు ఎంతమంది నీకు? 3 ఉన్నారా? అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? పెళ్ళిళ్ళు అయినాయా? ఇంకేం చేస్తావు పెళ్ళిళ్ళు ఈ రకంగా ఆగి తిరుగుతుంటా? తాగనండి, ఇప్పుడు వాళ్ళంట్లో చూస్తాను పని నుంచి. ఉద్యోగం వాళ్ళకా పిల్లలకి? చదువుతాను. నువ్వు టాపీ మేస్త్రి? పిల్లడు నేను పార పైన ఆడ చేలాలు ఉంటారు, ఇది ఎక్కడో ఉంటారు. అయితే తప్పిపోయి వచ్చావు? వచ్చాను ఆ రకం బయలుదేరి తలకాయ ఏంటండి. నేను అదే ఊరు అడుగు వస్తాను ఇక్కడ. ఇదేంటండి ఎంత దూరం మీద వచ్చి నేను అల్లబోలో కాదా, ఇది కన్నపల్లిలో ఎవరు అనుకోని అలా వస్తాను. తగ్గిపోవడం ఏంటి, ఎంత దూరం రావడమే. పని చేయ, ఆ రోడ్డు చూసావా? ఆ రోడ్డుని బడి ముందుకెళ్ళి సముద్రం వచ్చింది, సముద్రం ఒడ్డుని బడి వెళ్ళిపో. లేదు ఇటు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎవరినన్ను అడిగి స్టేషన్లో బండి ఎక్కి వెళ్ళిపో. ఎంత అడుగు వెళ్ళి స్టేషన్లో కనుక్కో, కనుక్కుని పలానా ఊరు వెళ్ళాలంటే టికెట్ లేకుండా వెళ్ళిపో. శ్రీకాకుళం వెళ్ళాలి. మీ శ్రీకాకుళం వాళ్ళు ఏడుంటున్నాయి చీరాల్లో? వాళ్ళు ఏమో చుట్టాలు ఉన్నారా? చెప్పేదన్నా కుప్పులో తాగిన తిక్కన వచ్చేవాక రేటు తెల్లబెట్టి నడుచుకుని వస్తాను. ఇల్లు కలమడగండి ఆ నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చా. ఓ నాయన అడుక్కొని వస్తాను. శ్రీకాకుళం నుంచి తెల్లారిపాటికి ఇక్కడికి వచ్చేసి నడుచుకుంటా. మళ్ళీ ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లారిపాటికి మీ ఊరు వెళ్తాం. మరి నడక మొదలు పెట్టుకోక బాబు, నడక మొదలు పెట్టుకో. ఎవరన్నా కొట్టారా లేకపోతే పట్టావా? మరి మొహమన్న కడుక్కోకూడదా? మంచిలే తాగిచా, మంచిలే తాగాల. ఏమో ఇల్లు మా ఇల్లు కాదు, ఏం ఊరకే వచ్చాం ఇటు. నువ్వు బాబా పని చేయి బాబా, ఇటు ఈ రోడ్డుని బడి కొంచెం ముందుకెళ్తే టడ్ రోడ్డు వచ్చింది, ఆ రోడ్డుని బడి వెళ్ళిపో. బండి నుండి శ్రీకాకుళానికి బళ్ళు ఉంటాయి. స్టేషన్లోకి వెళ్ళి ఆడ బండి ఎక్కి సరాసరిగా వెళ్ళిపో. తిక్క ఆడుకున్నా నువ్వు తాగిన తిక్కనా? నేను వచ్చానండి. వచ్చినేమో యాంత్రం అలా దించారో లేదు, మరి నాకు జ్ఞాపకం ఒకటి లేదు. జ్ఞాపకం నేడు చేసాను. టికెట్ ఉండేవండి, డబ్బులు కూడా ఉండే. మరి ఈ డబ్బులు టికెట్ కొన్నావుగా, కొని వచ్చావుగా. ఇదండి టికెట్ చూడండి. అట్టయితే మొత్తానికి ఏది టికెట్
ఏ ఊరికి కొన్నా? ఏ ఊరు కొన్నాను. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఆడ అప్పు చెప్పేది నిన్న. అప్పు చెప్పినా పర్వాలేదు. స్టేషన్ పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పింది. అప్పు చెప్పింది. ఇది ఎప్పుడుదే? పోయిన సంవత్సరం ఇది. ఇప్పుడుదేనే. మరి ఎట్ట వచ్చానో అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరంగా ఎందుకని వచ్చానో తెలియదు. దొరకదు. నువ్వు తొందరగా ఏదో ఒకటి పుట్టుకుని వెళ్ళిపో. మడిసిగాడు ఉనికిపోతున్నావు బాబా. ఇదిగో టికెట్ తీసుకుని, ఈ టికెట్ తీసుకుని బండి ఎక్కితే హ్యాపీగా వెళ్ళిపోతావు. ఇది శ్రీకాకుళం అంట. తప్పిపోయి ఇల్లు వెళ్ళదు కాదులే, శ్రీకాకుళం అంటే వెళ్ళే. తప్పిపోయి రాత్రి తెల్లవారులు నడుచుకుంటే ఎక్కడికి వచ్చాడు. మళ్ళీ ఎన్నిసి నడుచుకుంటూ మొదలుపెట్టి తెల్లారిపాటికి వెళ్ళిపోతావు. పాపం కాసి ఉంటే ఏదైనా డబ్బాలో పోసి తీసుకు. పాపం చచ్చిపోయి తట్టున్నాడు. కిషన్ మ్యాచ్లు అందరూ తెలిసారు, కన్నా లేక తెలిసి తాగిన తెక్కన ఆడ తలహా బాగా కొట్టుకున్నాడు. శ్రీకాకుళం నుంచి తాగి బయలుదేరాడంట. తవ్వకుండా గేట్ వద్దండి, తవ్వద్దండి. సరే బాబా, వెళ్తున్నామా?